హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అసలు మామూలుగా లేదు, ఓ రేంజ్ లో నడుస్తుంది. అంత మాస్క్ మ్యాన్ మహిమ అనమాట. హరిత హరీష్ గారి వల్ల మొత్తం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఏదో అనుకుంటే ఇంకెక్కడికో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈసారి ఇద్దరు షాకింగ్ ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి. ఆ షాకింగ్ ఎలిమినేషన్స్ ఎవరెవరు అయ్యారు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని జంటలు ఎలిమినేట్ అయ్యాయి అనేది కూడా క్లియర్ గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి లైక్ చేస్తే ఖచ్చితంగా వీడియో పుష్ అవుతుంది, కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఆ చేతితోటే మీరు ఒక షేర్ చేస్తే బెటర్. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం, మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓవరాల్ గా షోలో 10 కపుల్స్ ని ఎంట్రీ చేశారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మ్యాన్షన్ లోకి 10 కపుల్స్ ని ఎంట్రీ చేశారు. ఆ 10 కపుల్స్ లో పాటు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాక మళ్ళీ 5th వీక్ లో అండ్ ఇద్దరిని అంటే 2 కపుల్స్ ని రీఎంట్రీ ఇచ్చారు. ఒక ఎలిమినేట్ అయిన కపుల్ ని అండ్ ఇంకొక కొత్త కపుల్ ని వీళ్ళని కూడా ఎంట్రీ చేశారు అనమాట. సో ఇప్పటి వరకు ఆల్రెడీ ఎలిమినేషన్స్ అన్ని జరిగిపోయినాయి. అంటే ఫస్ట్ ఎలిమినేషన్ ఈ రోజు అంటే సండే రోజు మాత్రమే ఫస్ట్ ఎలిమినేట్ అయింది. అంటే లాస్ట్ వీక్ లో నో ఎలిమినేషన్ పెట్టారు కదా, ఈసారి ఎలిమినేషన్ లో హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. సో అది క్లియర్. దీనిలో ఎలాంటిది పెద్ద మార్పులు చేర్పులు అవసరం ఏం లేదు. హరిత హరీష్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, నాకు నేనే తోపు అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఎక్కడో అక్కడ బెడ్స్ కొడతారు అనమాట. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అంటే ఫస్ట్ ఎలిమినేషన్ మనకు టెలికాస్ట్ అయింది, ఫస్ట్ ఎలిమినేషన్ అనమాట. సో ఇప్పటికీ ఆల్రెడీ షాకింగ్ గా ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే 5 ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఇప్పుడు 7 అవుట్ అయిపోయారు అనమాట. షో నుంచి 7 కపుల్స్ అంటే అవుట్ అయిపోయారు. ఇప్పుడు టాప్ 5 లో ఉన్నారు. టాప్ 5 కపుల్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానికంటే ముందు ఇంకా ఫైనల్ షూటే జరుగుతుంది. ఆల్రెడీ సీరియస్ గా ఫైనల్ షూటే జరుగుతుంది అనమాట. 5 కపుల్స్, టాప్ 5 కపుల్స్ తోటి ఫైనల్ షూట్ జరుగుతుంది. అది ఎవరు విన్నారు ఏంటి అన్నది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్, సెకండ్ వీక్ హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత వీక్ వచ్చేసరికి మాత్రం మన మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. తర్వాత వచ్చేసరికి సంధ్య అండ్ బిట్రు. సో ఫోర్త్ వీక్ అనమాట, ఒక ఎలిమినేషన్ లాగా. ఫోర్త్ వీక్ వచ్చేసరికి మన సంధ్య బిట్రు వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సో తర్వాత ఇది ఇంట్రెస్టింగ్ అనుకోండి, ఇంట్రెస్టింగ్ అనుకుంటారా ఇంకేమనుకుంటారని, అంజలి పవన్ అండ్ ప్రియాంక జైన్ వీళ్ళిద్దరు కూడా ఒకేసారి ఎలిమినేట్ అయ్యారు. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే ఒకేసారి అంటే ఇద్దరికి ఛాన్స్ ఉండే. అండ్ శివ్కి కొంచెం ఇంజూర్ అవడం వల్ల అండ్ కొంచెం ప్రెజర్, దానివల్ల వాళ్ళంతలో వాళ్ళే షో నుంచి ఫిట్ అవ్వడం జరిగింది. సో ప్రియాంక జైన్ అండ్ మన శివ్ వీళ్ళిద్దరు కూడా అంటే సంధ్య బిట్రు తర్వాత వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చేసరికి అంజలి పవన్ ఎలిమినేట్ అయ్యారు. ఇది చాలా వరకు అందరికీ తెలిసిన విషయం, సోషల్ మీడియాలో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు అండ్ తర్వాత వీక్ అంటే 6th వీక్ వచ్చేసరికి మాత్రం ఆల్మోస్ట్ గా ఇద్దరు జంటల్ని డబల్ ఎలిమినేషన్ అనమాట, డబల్ ధమాకా. సో ఆ డబల్ ధమాకాలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ గా వచ్చిన అభిమానిక అండ్ అమీర్. సో వీళ్ళు కొత్తగా ఎంట్రీ అయ్యారని చెప్పాం కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చారు. వాళ్ళు ఈ వారం అంటే 6th వీక్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అండ్ 6th వీక్ అయినా 7th వీక్ 6th వీక్ అనుకుంటా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. వీళ్ళతో పాటు ఇంకొక ఎలిమినేషన్ ఎవరు అని అంటే సోనియా అండ్ సిద్ధు. సో వీళ్ళు కూడా ఎలిమినేట్ అవుతున్నారు అనమాట. సో షాకింగ్ గా సిద్ధు అండ్ సోనియా వీళ్ళు లాస్ట్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. బట్ చాలా మంది హోప్ కూడా అదే. సో వాళ్ళ కప్పులు ఉండడం వల్ల కొంతవరకు కంటెంట్ బాగా వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అందరూ. బట్ అనుకున్న రేంజ్ లో కంటెంట్ వస్తుందని అంటే పెద్దగా ఏం లేదు. అసలు అక్కడ కంటెంట్ కంటే ఎక్కువ అసలు వీళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకోవడమే ఎక్కువైపోయింది ఓవర్ కాల్. సో ఒక ప్రాపర్ గా ఒక పాయింట్ చెప్పట్లేదు, ప్రాపర్ గా ఒక వేలో తీసుకెళ్లట్లేదు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 7 కపుల్ అంటే 7 కపుల్స్ అవుట్ అయిపోయినాయి అనమాట. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి 7 కపుల్స్ ఎలిమినేట్ అయిపోయాయి. అండ్ మిగతా 5 కపుల్స్ ఎవరెవరు అని అంటే ఆసియా, నూకరాజ్. సో వీళ్ళు మ్యాన్షన్ లో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. అండ్ ఫైనల్ షూట్ కూడా జరుగుతుంది అనమాట.
తర్వాత వచ్చేసరికి నట్రాజ్ అండ్ నీతు, సో వీళ్ళు కూడా మ్యాన్షన్ లోనే ఉన్నారు. అండ్ తర్వాత జాను బాను వీళ్ళు కూడా మ్యాన్షన్ లోనే ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసరికి వాసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్, ఈ కపుల్ కూడా హౌస్ లోనే ఉంది. అండ్ తర్వాతగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు సెకండ్ వీక్ అంటే సెకండ్ ఎలిమినేషన్ వీళ్ళే అయ్యారు. సో మీకు గుర్తుండాలంటే ఈ వీక్ మన ఎవరు హరిత హరీష్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా. సో తర్వాత వచ్చే వీక్ అంటే నెక్స్ట్ సండే ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు అంటే మహేష్ అండ్ శాండ్రా. సో ఇది కన్ఫర్మ్. మళ్ళీ వీళ్ళనే రీఎంట్రీ తీసుకొచ్చి వీళ్ళే టాప్ 5 దాకా ఉన్నారు. ఇదే కొంచెం ఎక్కడో అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ జరుగుతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది కొంతమందికి. అది షో చూస్తే గానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా అది అన్ఫేరా కాదా అనేది మీరు జడ్జ్ చేయాలి, నేను చెప్పడం కాదు. సో అది అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా 7 కపుల్స్ అయితే అంటే 7 కపుల్స్ అయితే అవుట్ అయిపోయినాయి. అండ్ అభిమానిక, అమీర్ వీళ్ళు వైల్డ్ కార్డుకు వచ్చారు, వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అండ్ తర్వాత వచ్చేసరికి శివ్ అండ్ ప్రియాంక వీళ్ళు కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అండ్ హరిత హరీష్ ఎలిమినేషన్. అండ్ సంధ్యా బిట్రు వీళ్ళు కూడా ఎలిమినేషన్. అండ్ అంజలి పవన్ వీళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా సిద్ధు, సో వీళ్ళు కూడా ఎలిమినేట్ జరగడం అయితే జరిగింది. అండ్ 7 కపుల్స్ అయ్యారు. ఫైనల్ గా జరుగుతుంది ఏంటి అని అంటే 5 కపుల్స్ తోటి ఫైనల్ షూట్ జరగబోతుంది. ఎవరు విన్నర్ ఏంటి అని అయితే వెరీ సూన్ బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు కూడా అప్డేట్ అయితే ఇద్దాం. సో మొత్తానికి మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఎవరికి అన్ఫేర్ జరిగింది అని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ 7 కపుల్స్ అయిపోయినా కూడా ఒక షో మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. అదే బిగ్ బాస్ అనుకోండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎంత దరిద్రంగా ఉన్నా, ఎంత వరస్ట్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా తెలియని వైబ్ ఉంటది, తెలియని హైప్ ఉంటది. ఆ జనాల్లోకి ఎంత తిట్టుకున్నా కూడా ఆ తెలియని ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మాత్రం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలుగుతలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా 10 o'clock రావడము, కంటిన్యూషన్ గా రావడము పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించట్లేదు. అదే 9 o'clock 9:30కి వచ్చుంటే కొంచెం ప్రైమ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యేది. సోషల్ మీడియాలో కూడా కొంచెం బజ్ ఎక్కువగా ఉండేది. సో అది మిస్ అవుతుంది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ గా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే హాట్ స్టార్ లో ఆల్రెడీ రేపటి ఎపిసోడ్ ఈ రోజు నైట్ midnight 12 AM కి డైరెక్ట్ గా అప్లోడ్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో బిగ్ బాస్ లాగానే 10 o'clock అంటే అదే 10 o'clock అక్కడ కూడా షో ప్లే చేసి ఉంటే బాగుండేదేమో. బట్ ఇది ముందు రావడం వల్ల కొంచెం తెలియని అదైతే మిస్ఫేర్ అవుతున్న ఫీలింగ్ అయితే జరుగుతుందండి. సో మొత్తానికి ఇది జరిగింది. సో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏంటి అని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.